లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్ చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. మనం ఆన్లైన్ ఐడి లేక కెజినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. ఇదండి మరి యాంకర్ శ్యామల గారు అంత ముద్దుగా అంత యాక్టివ్గా అంత అందంగా తగ్గేదే లే అంటూ ఆవిడంత స్మూత్గా చెప్తుంటే అట్రాక్ట్ అవుతారు కదా. అవకు తప్పుతారా? ఎందుకంటే వాళ్ళకున్న క్రేజ్ అలాంటిది. తమ అభిమాన యాంకరు, ఇప్పుడు అభిమాన నాయకురాలు కలగలిపి డబుల్ రోల్లో ఉన్న శ్యామల గారు చెప్పింది చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, వందల్లో ఉంటారు, వేలలో ఉంటారు. మరి ఆవిడ చెప్పిన తర్వాత హిందీ యాప్లను అసలు నమ్మకండి, అవన్నీ కూడా మంచి కాదు. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసింది యాప్, చాలా మంచిది. అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చాలా మంచిది, దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా మంచిది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ అయితే మీ డౌట్ వచ్చిందనుకోండి కాల్ చేయండి, కాల్ కానీ రికార్డ్ చేస్తారేమో అనుకోండి వాట్సాప్ కాల్ చేయండి. అంత చక్కగా చెప్తున్నారు శ్యామల గారు. బెట్టింగ్ల కోసం, బెట్టింగ్ యాప్ల కోసం, కెసినో ఐడి కావాలంటే, క్యాసినో ఐడి కావాలంటే, లేకపోతే ఆన్లైన్ ఐడి కావాలంటే, కెసినోలు ఆన్లైన్లు ఇవి కావాలి, ఇవి సమాజానికి కావాలి. అదే వేరే అంశం మీదో లేకపోతే రక్తదానమో లేకపోతే అవయవదానమో ఇలాంటి దాని మీద మనం ప్రమోషన్ చేసుకోవచ్చు కదా, ఇలాంటి దాని మీద మనం మాట్లాడవచ్చు కదా. అందులో ఏమొస్తుంది? ఏమి రాదు. ఇందులో వస్తే బాగా వస్తుంది. అందుకని దీన్ని మనం ప్రమోట్ చేస్తాం. దీని మీద ఉక్కుపాదం మోపుతున్నాడు, ఈ అంశాల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఉక్కుపాదం మోపడమే కాకుండా చాలా సెక్షన్ల మీద వీళ్ళు కేసులు పెట్టారు. ఆ కేసులు కూడా మీ ముందు ఉంచుతాను నేను. ఏమేమి సెక్షన్లు పెట్టారు? ఒకటి కాదు, రెండు కాదండి, చాలా సెక్షన్లు ఉన్నాయి. అండర్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 314/4 ద పనిష్మెంట్ ఫర్ చీటింగ్ అండ్ ఓపెన్ అవ్వట్లేదు. సరే ఓకే, సెక్షన్లు చూద్దాము. ఇది యాప్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది, ఇది ఓపెన్ అవ్వట్లేదు. చాలా సెక్షన్లు పెట్టారు ఇందులో. ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్లు ఏంటంటే 318/4 బిఎన్ఎస్ యాక్ట్ కింద, 3/4 TSGA 66D ITA యాక్ట్ 2008 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద ఎఫ్ఐఆర్లు పెట్టడం జరిగింది. సో మరి ఎఫ్ఐఆర్లో పర్యవసానం ఏ రకంగా ఉంటుంది, ఇందులో ఉన్న అంశాలు ఏంటి, మరి యాంకర్ శ్యామల పరిస్థితి ఏంటి, చాలామందిలో ఉన్న అనుమానాలు. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్లుగా చాలా అభిమానస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా పాపం కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఏంటి మన శ్యామల గారికి ఇప్పుడిప్పుడే కొద్దిగా ఏదో యాక్టివ్గా ఉంటే ఇలాగైపోతున్నది, మరి ఇలాగైతే కష్టం కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అంటే ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా కొన్ని అంశాలు చాలా జాగ్రత్తగా, అందులో ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అండి కొన్ని అంశాల మీద అసలు మనం మాట్లాడకూడదు. మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. ఏ చిన్నది మిస్ఫైర్ అయినా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంక దాన్ని మనం పూడ్చే పరిస్థితి ఉండదు. ఈ సెక్షన్లన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి, బట్ అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవ్వాలి అంటే ఈ యాప్స్ ఓపెన్ అవ్వాలి. కానీ చాలా కీలకమైనవి, ఏదో ఆషామాషిగా అయితే ఇవి వేయట్లేదు.
చాలా కీలకమైన సెక్షన్లు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ తనని కూడా ట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. ట్రోల్ చేస్తారు కదా, ఎందుకు ఊరుకుంటారు? పవన్ కళ్యాణ్ గారినని వాళ్ళని వీళ్ళని ఇప్పుడు ఇదే పెద్ద జాడ్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎవరినన్నా అవకాశం వచ్చింది అంటే క్షమించట్లేదు, చిన్నది ఉన్నదంటే దాన్ని పెద్ద చేసేస్తున్నారు. సో ఈవిడ మీద వేసిన సెక్షన్లు ఇవి. దీని మీద ఆధారంగా శ్యామల గారిని విచారణకు వెళ్ళడమే కాకుండా అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఇలాంటి తప్పుడు యాప్లని ఎవరు ప్రచారంలోకి తీసుకొచ్చినా, ఎవరు దీని మీద ప్రమోషన్లు చేసినా తోలు తీస్తామంటున్నాడు సజ్జనార్ గారు. ఇప్పటి వరకు కూడా క్షమించం, ఇంకా ఏదో చూసి చూడకుండా కొందరు ఏమన్నా చేసుంటారేమో, ఎవరో పట్టించుకోవట్లేదు కదా అని పిల్లి కళ్ళు మూసుకుంటే పాలు చాగిన చందంగా ఉంటుందేమో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్తున్నాడు ఆయన. చాలా సీరియస్గా ఉంటుంది, కొరడా జులిపించడమే కాకుండా ఉక్కుపాదం మోపుతాం అంటూ డైరెక్ట్గా అటాక్ ఇస్తున్నారు. దీంతో మరి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఇప్పుడు పార్టీలో యాక్టివ్గా ఉన్న శ్యామల గారు ఇది తగ్గేదేలే అంటే సజ్జనారు కూడా నేను అస్సలు తగ్గనని అంటున్నాడు. అంతే కదా, ఈవిడ తగ్గేదేలే అంటే నేను అస్సలు తగ్గను అంటున్నాడు సజ్జనారు. సో మరి ఈ నేపథ్యంలో ఇంకా మరి ఎవరైనా ఉన్నారా వైసీపీకి? ఇప్పుడిప్పుడే మరి యాక్టివ్గా ఉన్న ఈవిడ పరిస్థితి ఇలాగైపోయింది ఏంటి? నెక్స్ట్ వరుసలో ఎవరున్నారు? మరి ఈ ప్లేస్లో మళ్ళీ ఎవరిని తీసుకొస్తారు? మరి శ్యామల పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్సీపీ గురించి ఆవిడ మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని జనసేన అన్నారు కాబట్టి ఆవిడకి ఈవిడ దొరికింది. ఇప్పుడు వాళ్ళు ఇంక మామూలుగా ట్రోల్ చేయట్లేదు, వాయించి వదిలేస్తున్నారు. ఇలా ఓపెన్ చేస్తే చాలు, ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కానీ ఏది ఓపెన్ చేసినా సరే అక్క అయిపోయింది అక్క నీ పని అంటున్నారు. శ్యామలక్కకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత ఆ పార్టీ మీద షేడు పడుతుంది. ఇవన్నీ కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉంది. ఒకటి వైఎస్ఆర్సీపీకి చిక్కులు తెచ్చి పెడుతుంది వేరే అంశాల్లోని. సో దీన్ని క్షమించరాంది. ఇది సమాజానికి ద్రోహం చేసే అంశం. వేరే అంశాలు అయితే కన్సిడర్ చేయొచ్చు, చూసి చూడనట్టు వదిలేయచ్చు. ఇది ఒకరితో పోయేది కాదు, ఒక మనిషితోటి, ఒక కుటుంబంతో, ఒక ఊరితో పోయేది కాదు. ముందు చెప్పినట్టుగా భారత ఆర్థిక వ్యవస్థకే పెనుముప్పుగా మారుతున్న ప్రమాదం. ఈ ప్రమాదంలో శ్యామల అడ్డంగా బుక్ అయ్యారు, ఆవిడని వదిలే ప్రసక్తే లేదు. ఇది ఈనాటి ది ఎడిటర్ అనాలిసిస్. పోసాని కృష్ణమూర్తి గారు కూడా అదే కోవకు చెందిన ఆయన, సినిమాల్లో సంబంధించి. సరే, అలీ కూడా ఆ మధ్యన సపోర్ట్ చేశారు. తర్వాత మనకెందుకు గోల్ అనుకున్నారు ఏంటో సైడ్ అయిపోయారు. కానీ పోసాని కృష్ణమూర్తి పరిస్థితి మనం చూసాం కదా. పోసాని కృష్ణమూర్తికి పాపం బెయిల్ కూడా రాని జైలు గోడల మధ్య నలుగుతున్నాడు. నెక్స్ట్ శ్యామలే అరెస్టు, పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం. అసలు శ్యామల మీద ఏమున్నాయి? వైఎస్ఆర్సీపీలో అరెస్టులు అనే అంశం మంది చాలామంది పేర్లు వినిపిస్తుంటాయి, మనం రెగ్యులర్గా వింటుంటాం. అప్పట్లో పోసాని వినిపించేది, రోజా గారు, పేర్ని నాని గారు, కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు, ఇలా ఒకలేంటి ఇద్దరేంటి చాలామంది పేర్లు లైమ్లైట్లోకి వచ్చేవి. కానీ శ్యామల గారి పేరైతే ఇప్పటి వరకు రాలేదనే చెప్పొచ్చు. అరెస్ట్లు అనే అంశం, శ్యామల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆవిడేమో రాజకీయ పరంగా ఏమీ ఎవరితో మాట్లాడలేదు, తోలనాడలేదు అంటే మరీ బండబూతులు కాకపోయినా ఆవిడ తనదైన స్టైల్లో చురకలు అంటిస్తూనే ఉంటుంది. ఆ రాజకీయ మాటల తత్వం ఆవిడకి అందిపుచ్చుకుంది శ్యామల గారు. యాంకర్లకు మాట్లాడడం నేర్పాలి ఏంటండి? ఒక సక్సెస్ఫుల్ యాంకర్ ఉన్నదంటే వాళ్ళకి తెలిసిందంతా మాటలతోటే కదా వాళ్ళు చాలా యాక్టివ్గా ఏదన్నా మాట్లాడగలరు. సో మరి ఈవిడ ఇంకా కొద్దిగా మోర్ యాక్టివ్ కాబట్టి ఆవిడ ఇంకా మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఎవరిని వదలట్లేదు. ఒకప్పుడు రోజా గారు వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్ అనుకున్నారు. రోజా గారు ఎన్నికల తర్వాత, దారుణ ఓటమి తర్వాత ఆవిడ మీద వస్తున్న ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో
వాటి మీద కాస్త తగ్గారు ఆవిడ. కాస్త ఏంటి, చాలా ఎక్కువే తగ్గారులేండి, కాస్త ఏం కాదు కానీ ఎక్కువే తగ్గారు. ఆవిడ సైలెంట్ మోడ్లోకి వెళ్తున్నారు. అప్పుడప్పుడు కాస్త వస్తున్నారు, అలా పేలుస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. కానీ శ్యామల గారు రెగ్యులర్గా వీడియోలు పెడుతున్నారు, కంటిన్యూగా ఆవిడ లైమ్ లైట్లో ఉంటున్నారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళతో ఎక్కువ పని చేస్తుంటారు, ట్రైల్ అంతా వాళ్ళతో నడిపిస్తుంటారు. సీనియర్ సిటిజన్లు అవనివ్వండి, లేకపోతే రిటైర్ అయిపోయి స్టేజ్ అవనివ్వండి, లేకపోతే సీనియర్స్ అవనివ్వండి, ఉద్యోగాలు వాటిలోనే వాళ్ళు తగ్గుతుంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి పని నేర్పాలి కాబట్టి వాళ్ళనే 1-2 సార్లు ముందును పెడుతుంటారు. అలాగే శ్యామల గారిని కూడా ముందుకు పెడుతున్నారు. చాలాసార్లు చాలా సందర్భాల్లో రాజకీయ పరంగా కానీ లేకపోతే వేరే అంశాల్లో కానీ ఎదగాలనుకునే వాళ్ళు గతంలో మన నలుపు చూసుకోవాలి, మన కింద ఏముంది, మన వెనక ఏముంది, మన నీడ మనకేం చెప్తుంది, మనం ఏమేం చేసాం అవన్నీ తెలుసుకుని పబ్లిక్ డొమైన్లోకి రావాలి. మనకి నిజంగా ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి నీడ మన దగ్గర లేదు, ఎటువంటి షేడ్స్ మనలో లేవు అనుకుంటే చెలరేగిపోవచ్చు, దాన్ని ఎవడో ఆపలేడు. కానీ మన దగ్గర కొన్ని లోపాలు పెట్టుకుని, మన దగ్గర కొన్ని తప్పులు పెట్టుకుని ఎదట వాళ్ళని మేము దూషిస్తాం, ఎదట వాళ్ళని ఇచ్చడం వచ్చినట్టుగా మేము మాట్లాడతాం, వాళ్ళని టార్గెట్ చేస్తాము అంటే కొన్ని రోజులు బాగానే నడుస్తుంది. టైం బాగాలేదనుకోండి, రాత బాగాలేదనుకోండి, అవన్నీ కూడా రివర్స్ కొడుతుంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి యాంకర్ శ్యామలకి. ఆవిడ రాజకీయ పరంగా ఎదుగుతుంది, శ్యామలకు మంచి ఫ్యూచర్ ఉంటుంది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే అని చెప్పి అంతా అనుకుంటున్నారు. ఆవిడ ప్రజెంటేషన్ అది కూడా బాగానే ఉంటున్నది, యాక్టివ్గా రోజు రోజు. అందరికీ పుట్టుకతోటి ఏమీ రావు కదా, ఆవిడ నేర్చుకుంటున్నది. ఓకే, ఒక రాజకీయ పరంగా నిలబడడానికి ఆవిడ శక్తియుక్తులన్నీ కూడా రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తుంది. కానీ గత కొన్ని రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, నా డిబేట్లో కూడా శ్యామల పని అయిపోద్ది, నెక్స్ట్ నువ్వే శ్యామల, రోజాకతో పాటు నువ్వు కూడా కటకటాల్లో ఉంటావు అని చెప్పి అంటుండేవారు వీళ్ళు. నేనేంటంటే సరే ఏదో రాజకీయ పరంగా వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారులే, ఏముంది అవన్నీని. అసలు పోనీ రోజా గారు అంటే ఏదో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, లేకపోతే ఆవిడ మీద కోపం ఉండొచ్చు, లేకపోతే కక్ష ఉండొచ్చు, లేకపోతే ఆవిడ తప్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ కింద అధికారులు చేసి ఉండొచ్చు, ఆవిడ ఈవిడిదే బాధ్యత అయ్యి ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి అందులో లొసుగులు. కానీ ఈవిడికేముంది, ఈవిడ గురించి కూడా చాలా బ్యాడ్గా మాట్లాడేవారు. ఈవిడ అక్కడ అలా చేసేది, ఇక్కడ ఇలా చేసి, చాలా తప్పు అండి. మహిళలను ఆ రకంగా కించపరిచి మాట్లాడకూడదు. అవన్నీ కూడా మనం చూడనివి ఎప్పుడూ మాట్లాడుకోకూడదు. మన కళ్ళ ముందు జరగని దాని గురించి మన కళ్ళతో చూసినట్టు, ఆ కింద ఎక్కడో మనం జూరి దాన్ని గమనించినట్టు మాట్లాడడం అన్నది తప్పు. అది ఎవరు చేసినా సరే మహిళలను ఆ రకంగా కించపరిచే విధంగా ఎవరూ మాట్లాడకూడదు. లేనిపోయిన సంబంధాలన్నీ అంటగట్టకూడదు. వాళ్ళకి జీవితాలు ఉంటాయి కదా, ఆ జీవితాలను ఎందుకు పాడు చేయడం? ఈ క్షణిక రాజకీయాల కోసం, ఈ తాత్కాలిక సుఖాల కోసం. సో మరి శ్యామల గారు ఇంత యాక్టివ్గా అయిపోయి ఎందుకు ఆవిడని అరెస్ట్ చేస్తారు అనుకుంటే, ఇప్పుడు నిజమా ఇది? అందుకనా వీళ్ళు అంటే వీళ్ళ దగ్గర ఆ గుట్టంతా ఉందన్నమాట అని. ఏం చేసింది ఈవిడ? వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారు ఆవిడ అరెస్ట్గా రంగం సిద్ధం చేశారు అన్నది వస్తున్న వార్తలు. పలు సెక్షన్లు కూడా ఆవిడ మీద విధించారు. కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు. ఇప్పుడు దాకా ఆవిడ మీద కేసు లేదు, ఇప్పుడు కేసు నమోదైంది. కేసు నమోదయ్యింది అంటే ఖచ్చితంగా విచారణ ఉంటుంది. ఆ విచారణ ఎటువైపు దారి తీస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అంటేని అది ఒక సెక్షన్లో కాదు, చాలా సెక్షన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అవన్నీ కూడా మీ ముందు ఉంచుతాను నేను. ఎందుకు ఈవిడ మీద ఈ కేసులు నమోదైనవి, ఎందుకు శ్యామల గారు అరెస్ట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది అంటే, సమాజానికి ఎవరైనా మంచి చేసినా పర్వాలేదు, మంచి చెప్పినా తప్పు లేదు, మంచి చెప్పకపోయినా తప్పు లేదు. మనకి లేదు, మనకు మంచి చెప్పాలని లేదు. ప్రశాంతంగా మన ఇంట్లో మనకు ఉన్నది ఏదో తినేసి మన బతికేదో మనం బతికితే సరిపోతుంది. కానీ చెడుని ఇంజెక్ట్ చేయకూడదు సమాజంలోకి. యువత పెడతోవే పెట్టే అంశాలను మీద మన ఫేమ్ను ఉపయోగించుకోకూడదు. చేస్తే మంచి చెయ్యి నలుగురికి, ఎవరైనా సరే, ఏ నాయకుడైనా, ఏ యాంకర్లన్నా, ఏ హీరోలన్నా, ఏ హీరోయిన్లైనా. అంటే పబ్లిక్ ఫిగర్స్గా ఉన్నవాళ్ళు
ప్రజలు వెంటనే గుర్తుపట్టేలాంటి ఫేసెస్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన అవకాశం అండి అది వాళ్ళకి. ఎప్పుడో చేసుకున్న పుణ్యం ఈరోజు అంతమంది అభిమానులు, ఇంతమంది వాళ్ళ పేరెత్తితేనే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఎగబడి చూసేది ఎంత అదృష్టం ఎంతమందికి ఉంటుంది? ఇన్ని కోట్ల మంది జనాల్లో కొంతమందికే ఉంటుంది. అవకాశాన్ని మంచిగా ఉపయోగించలేదనుకోండి, మీకు మంచి చేయాలని లేదనుకోండి పర్వాలేదు, ఎవరో మీకు అంటారు. కానీ చెడును ప్రోత్సహించకూడదు, చెడును ఇంజెక్ట్ చేయకూడదు. శ్యామల చేసిన తప్పదే. ఈరోజు దాని శిక్ష అనుభవిస్తుంది ఆవిడ అని చెప్పి ఇప్పుడు వరకు వాళ్ళని అభిమానించిన వాళ్ళే విమర్శిస్తున్నారు. దేనికోసం? డబ్బు కోసం. అది ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? ఆ డబ్బు అక్రమంగా, అన్యాయంగా ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి, రక్తపు సొమ్ము అంటారు దాన్ని. జనరల్గా అది ఎవరు చేసినా సరే రక్తపు కూడు. అది తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. ఎందుకు 4 కూరలతో తింటేనే కడుపు నిండుతుందా? మజ్జిగ అన్నంతో తింటే కడుపు నిండదా? కడుక్కోవడానికి డబ్బులు లేవు. మనమో పంచభక్ష పరమాణాలు మనం తినలేని స్తోమత ఉన్నవాళ్ళు, అవసరం లేదు. కాస్త మజ్జిగ కూడా లేదు, వాడ్చుకుంటే గంజి తాగండి, ఆరోగ్యానికి మంచిది. ఎవరైనా సరేనండి. అంతేగాని ఎందుకు ఆ రక్తపుకుడు? ఒకళ్ళ శవాల మీద ఒకళ్ళు చచ్చిపోయి వాళ్ళ ఆక్రందనలో వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడి వాళ్ళు వేదన అనుభవిస్తుంటే దాన్ని మనం ఎంజాయ్ చేసి సంపాదించిన ఆ డబ్బు ఎవరికీ మంచిది కాదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా. మనం కూడా కాస్త సామాజిక స్పృహ ఉండాలి కదా పబ్లిక్లోకి వస్తున్నాం అంటేని. ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు పంజాగుట్ట పోలీసులు ఈవిడ మీద కేసు నమోదు చేశారు? బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ అన్నది ఒక మహమ్మారి, ఒక రోజుతో పోయేది కాదు. ఏదైనా ఇలాంటి బెట్టింగ్ల్లో ఇబ్బందే. ఏ బెట్టింగ్లైనా సరే, అవి క్రికెట్లో అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి. ఇవి పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి ఈ యాప్స్. చాలామంది కుటుంబాలను చిందరవందర చేస్తున్నాయి. సరే, ఒకరికో ఇద్దరికో ఏవో కోట్లు సంపాదించారంటారు. సంపాదించినోడు బాగానే ఉంటుంది, పోయినోడు పరిస్థితి ఏంటి? ఇంట్లో సర్వం తనే పెద్ద దిక్కై పోషించగలిగే స్తోమత ఉన్న వ్యక్తి ఏదైనా ఒక బానిసగా ఏదో ఇలాంటి వాటికి బెట్టింగ్లకో లేకపోతే మందుకో బానిస అయ్యాడు అనుకోండి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటండి? చిందరం అయిపోదా? సరే, అతను స్వయంకృత అపరాధం లేకపోతే వేరేదో చేసుకున్నాడు అనుకోండి, దానికి ఎవరో ఏం చేయలేం. అది తప్పే, పక్కింటి వాళ్ళు ఇంకొన్ని తప్పమ్మ అలా చేయకని చెప్తే చెప్పొచ్చు. వినకపోతే వాళ్ళ కర్మ. ఎవరు ఏం చేయగలరు, ఎవరు ఏం చేయలేరు. కానీ మనకేదో లబ్ధి కలిసి వస్తుందని, మనకి 4 డబ్బులు పోగేసుకోవచ్చని మనమే దాన్ని ఇది అద్భుతం, ఇది అమోఘం, మీరు బాగా ఆడండి, మీరు బాగా తాగండి, మీరు బాగా తోలండి, మాకు మాత్రం డబ్బులు రానియండి అని చెప్తారండి. దానివల్ల నష్టం ఎలాంటి? సమాజం కదా చెడిపోతుంది. సామాజిక స్పృహ అంటూ ఉండాలి కదా. ఆవిడతో పాటుగా పలువురు కేసులు నమోదు చేశారు. 11 మంది యూట్యూబర్లపై ఈ కేసులు నమోదు. ఆ బయటలు కూడా వినిపిస్తాను నేను, ఏవి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడను నేను. ఆ బయటలు కూడా వినిపిస్తాను. బెట్టింగ్ యాప్లతో ఎంతోమంది జీవితాలు నాశనం. ఎవరు డీల్ చేస్తున్నారండి? ఇది సజ్జనార్ డీల్ చేస్తున్నాడు. సజ్జనార్ అంటే అదొక అంశం, రాజశేఖర టైపు. తేడా వచ్చిందంటే ఎవరిని వదలడు. గొడ్డలు ఇప్పి రోడ్డు మీద పరిగెట్టిస్తారు. చూసాం కదా రేప్ సంఘటన. మళ్ళీ ఇంకెందుకు లేండి, ఇంక అవన్నీ మనం తీసుకోవడం. ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యం. సజ్జనారంటే పోస్తారు కేటుగాళ్ళు, దొంగలు ఎవరన్నా సరే. ఎందుకంటే పట్టిన పట్టు వదలడు ఆయన, వెనక్కి తగ్గడు. ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాడు, ఉక్కుపాదం మోపుతున్నాడు. సజ్జనారు చేతిలో పడ్డారు అంటే అంతే, బయటికి రావడం ఉండదు అని. ఆయన ఏం చెప్తున్నాడండి? బెట్టింగ్ అనేది సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నేను ముందు చెప్పినట్లుగానే ఇది ఒక ఇంటికి సంబంధించింది కాదు, సమాజానికి కూడా చేటిది. భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. ఒక కుటుంబం కాదు, ఒక ఊరు కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక సిటీ కాదు, భారత ఆర్థిక వ్యవస్థను కూడా చిందనం చేస్తుందట. విదేశాల్లో ఎక్కడికో యాప్లు ఇవి, ఎక్కడికో పోతాయి డబ్బులన్నీ. ఎవరిని అడగలేము, చేయలేము, అన్నీ మూసు కూర్చోవాలి. ఒకవేళ
ఏదైనా పోయిందంటే. గత కొన్ని రోజులుగా వీటి మీద ప్రత్యేక దృష్టి సారించారు సజ్జనాజ్ గారు. ఇప్పుడు దొరికింది. ఇందులో శ్యామల కూడా ముఖ్య భూమిక పోషించిన వారిలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీకి శ్యామల గారు సపోర్ట్ చేయడం, ఆవిడ విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల గారు ఉండడం. మరి అధికార ప్రతినిధి వచ్చిన తర్వాత మామూలుగా కూర్చుంటే బాగోదు కదా, చూసేవాళ్ళకి పెద్దగా ఆ ఇంట్రెస్ట్ కలిగించాలంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని కామెంట్లు చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని కామెంట్లు చేయాలి, లోకేష్ గారిని కామెంట్లు చేయాలి. అది యాజ్ ఇట్ ఈజ్గా ఆవిడ పాటిస్తుంది. అదేమీ వ్యతిరేకమేం కాదు. కంటిన్యూగా ఆవిడ తనదేం స్టైల్లో చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్గా మీడియా ముందుకొచ్చి శ్యామల గారు చాలా యాక్టివ్ అయిపోతున్నారు. మామూలు యాక్టివ్ కాదు. చాలామంది ఈడ్చి కూడా పడుతున్నారు. ఏంది రోజా గారిని కూడా తొక్కి వెళ్ళిపోయినట్టున్నది ఈవిడ, ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకున్నాను. కానీ బ్యాడ్ టైం. చెప్పాను కదా, విధి ఎప్పుడు ఎలా వెక్కరిస్తుందో తెలియదు. ఇందులో ఇరుక్కున్నారు ఆవిడ. పంజాగుట్టలో యాంకర్ శ్యామలకి కేసు నమోదవడంతో చాలా కష్టం అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇంకా బెట్టింగ్ ప్రమోషన్లో శ్యామలపై నమోదైన కేసులు అవన్నీ కూడా నేను చెప్తాను. ముందు బయట విందామండి. అసలు ఆవిడ ఏం మాట్లాడిందో, ఏ రకంగా ఎంకరేజ్ చేస్తున్నదో ఎవిడెన్స్ ఉండాలి కదా. ప్లే చేయండి. ఆన్లైన్ ఐడీలో మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. ఇదండి మరి యాంకర్ శ్యామల గారు అంత ముద్దుగా, అంత యాక్టివ్గా, అంత అందంగా, తగ్గేదే లే అంటూ ఆవిడంత స్మూత్గా చెప్తుంటే అట్రాక్ట్ అవుతారు కదా. అవకు తప్పుతారా? ఎందుకంటే వాళ్ళకున్న క్రేజ్ అలాంటిది. తమ అభిమాన యాంకరు, ఇప్పుడు అభిమాన నాయకురాలు కలగలిపి డబుల్ రోల్లో ఉన్న శ్యామల గారు చెప్పింది చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. 100ల్లో ఉంటారు, 1000ల్లో ఉంటారు. మరి ఆవిడ చెప్పిన తర్వాత హిందీ యాప్లను అసలు నమ్మకండి, అవన్నీ కూడా మంచి కాదు. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసింది యాప్, చాలా మంచిది. అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చాలా మంచిది, దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా మంచిది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ అయితే మీ డౌట్ వచ్చిందనుకోండి కాల్ చేయండి. కాల్ కానీ రికార్డ్ చేస్తారేమో అనుకోండి వాట్సాప్ కాల్ చేయండి. అంత చక్కగా చెప్తున్నారు శ్యామల గారు. బెట్టింగ్ల కోసం, బెట్టింగ్ యాప్ల కోసం, కెసినో ఐడి కావాలంటే, క్యాసినో ఐడి కావాలంటే, లేకపోతే ఆన్లైన్ ఐడి కావాలంటే, కెసినోలు, ఆన్లైన్లు ఇవి కావాలి. ఇవి సమాజానికి కావాలి. అదే వేరే అంశం మీదో, లేకపోతే రక్తదానమో, లేకపోతే అవయవదానమో, ఇలాంటి దాని మీద మనం ప్రమోషన్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి దాని మీద మనం మాట్లాడవచ్చు కదా. అందులో ఏమొస్తుంది? ఏమి రాదు. ఇందులో వస్తే బాగా వస్తుంది. అందుకని దీన్ని మనం ప్రమోట్ చేస్తాం. దీని మీద ఉక్కుపాదం మోపుతున్నాడు. ఈ అంశాల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఉక్కుపాదం మోపడమే కాకుండా చాలా సెక్షన్ల మీద వీళ్ళు కేసులు పెట్టారు. ఆ కేసులు కూడా మీ ముందు ఉంచుతాను నేను. ఏమేమి సెక్షన్లు పెట్టారు? 1 కాదు 2 కాదండి, చాలా సెక్షన్లు ఉన్నాయి. అండర్ భారతీయ న్యాయ సంహిత BNS
సెక్షన్ 314/4. ద పనిష్మెంట్ ఫర్ చీటింగ్ అండ్ ఓపెన్ అవ్వట్లేదు. సరే ఓకే, సెక్షన్లు చూద్దాము. ఇది యాప్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది, ఇది ఓపెన్ అవ్వట్లేదు. చాలా చాలా సెక్షన్లు పెట్టారు ఇందులో. ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్లు ఏంటంటే 318/4 బిఎన్ఎస్ యాక్ట్ కింద, 3(a), 4 TSGA, 66D, ITA యాక్ట్ 2008 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద ఎఫ్ఐఆర్లు పెట్టడం జరిగింది. సో మరి ఎఫ్ఐఆర్లో పర్యవసానం ఏ రకంగా ఉంటుంది, ఇందులో ఉన్న అంశాలు ఏంటి, మరి యాంకర్ శ్యామల పరిస్థితి ఏంటి, చాలా మందిలో ఉన్న అనుమానం. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్లుగా చాలా అభిమానస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా పాపం కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఏంటి మన శ్యామల గారికి ఇప్పుడిప్పుడే కొద్దిగా ఏదో యాక్టివ్గా ఉంటే ఇలాగ అయిపోతున్నది, మరి ఇలాగైతే కష్టం కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అంటే ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా కొన్ని అంశాలు చాలా జాగ్రత్తగా, అందులోని ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అండి కొన్ని అంశాల మీద అసలు మనం మాట్లాడకూడదు. మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. ఏ చిన్నది మిస్ఫైర్ అయినా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంక దాన్ని మనం పూడ్చే పరిస్థితి ఉండదు. ఈ సెక్షన్లన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి, బట్ అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవ్వాలి అంటే ఈ యాప్స్ ఓపెన్ అవ్వాలి. కానీ చాలా కీలకమైనవి, ఏదో ఆషామాషిగా అయితే ఇవి వేయట్లేదు. చాలా కీలకమైన సెక్షన్లు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ తనని కూడా ట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. ట్రోల్ చేస్తారు కదా, ఎందుకు ఊరుకుంటారు? పవన్ కళ్యాణ్ గారినని వాళ్ళని వీళ్ళని. ఇప్పుడు ఇదే పెద్ద జాడ్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎవరినన్నా అవకాశం వచ్చింది అంటే క్షమించట్లేదు. చిన్నది ఉన్నదంటే దాన్ని పెద్ద చేసేస్తున్నారు. సో ఈవిడ మీద వేసిన సెక్షన్లు ఇవి. దీని మీద ఆధారంగా శ్యామల గారిని విచారణకు వెళ్ళడమే కాకుండా అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎప్పటికైనా సరే ఇలాంటి తప్పుడు యాప్లని ఎవరు ప్రచారంలోకి తీసుకొచ్చినా, ఎవరు దీని మీద ప్రమోషన్లు చేసినా తోలు తీస్తామంటున్నాడు సజ్జనార్ గారు. ఇప్పటి వరకు కూడా క్షమించం, ఇంకా ఏదో చూసి చూడకుండా కొందరు ఏమన్నా చేసుంటారేమో, ఎవరో పట్టించుకోవట్లేదు కదా అని పిల్లి కళ్ళు మూసుకుంటే పాలు సాగిన చందంగా ఉంటుందేమో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్తున్నాడు ఆయన.